ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో తెలంగాణ ప్రభుత్వ సత్సంబంధాలకు సంబంధించినటువంటి విషయాల మీద తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక స్పష్టత ఇచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల రీత్యా రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాల పరిష్కారం, సమస్యల పరిష్కారం రీత్యా అవసరమైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కలుస్తాను, మాట్లాడతాను అనేటువంటి విషయాన్ని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులైన సందర్భంగా ఏబిఎన్ రాధాకృష్ణకి ఇచ్చినటువంటి బిగ్ డిబేట్లో ఒక ఇంటర్వ్యూ లాంటిది, ఇది ఒక బిగ్ డిబేట్ కింద కండక్ట్ చేశారు. దాంట్లో చాలా విషయాల మీద రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. కేసీఆర్ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరు ఒకటే, వాళ్ళిద్దరు కలిసే రాజకీయాలు చేశారు. రాష్ట్ర ప్రయోజనాల విషయాల్లో వాళ్ళిద్దరు ఏమేం చేశారో నాకు తెలియదు. మేము మాత్రము కాంగ్రెస్ పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు నడపబోతున్నటువంటి షర్మిల మేము కలిసి రెండు రాష్ట్రాల ప్రయోజనాల కోసం మేము పనిచేస్తామనేటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి చెప్పారు. రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వివాదాలు రాష్ట్ర విభజన తర్వాత కొంత జటిలమైనటువంటి సమస్యలు ఇప్పటికీ కూడా ఉన్నాయి. 9th, 10th షెడ్యూల్లో ఉండేటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి పంపకం ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఇప్పటికీ జరిగి ఉండలేదు. సుమారు 130 సంస్థలకు సంబంధించినటువంటి 110 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఆస్తుల పంపిణీ ఆంధ్రప్రదేశ్కి జరగల. దీని మీద ఎక్కడైతే రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న దాని ప్రకారంగా తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర పరిధిలో హైదరాబాద్లో ఉన్నాయి కాబట్టి ఈ ఆస్తులు తెలంగాణ ప్రభుత్వం స్పందించి పెద్దన్న పాత్ర పోషించి వీటిని పరిష్కరించాలి. ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం పరిష్కరించలేదు అంటే కేంద్ర ప్రభుత్వం దీని మీద చొరవ తీసుకొని పరిష్కరించాలి. ఇది విభజన చట్టంలో ఉన్నటువంటి అంశం. కానీ ఇప్పటికి 9.5 సంవత్సరాలు అయింది 9th, 10th షెడ్యూల్ ఆస్తుల విభజన జరగలేదు. దీని మీద మొదటగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఎవరిది? చంద్రబాబు నాయుడు బీజేపీకి సంబంధించినటువంటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో. కేంద్రంలో బీజేపీ 9.5 సంవత్సరాల నుంచి బీజేపీ ఉంది. అయితే ఈ 9.5 సంవత్సరాల్లో ఈ ఒక నెల రోజులు తప్పితే ఈ 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వమే ఉంది తెలంగాణ. అయితే చంద్రబాబు నాయుడికి కేసీఆర్కి ఉన్నటువంటి రాజకీయ విభేదాల రీత్యా చంద్రబాబు నాయుడు ఈ 9th, 10th షెడ్యూల్ ఆస్తుల మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసినటువంటి ప్రతిపాదనల విషయంలో కేసీఆర్ స్పందించినటువంటి పరిస్థితి లేదు. ఆ సమస్యలు జటిలంగానే ఉండిపోయింది. 1-2 సందర్భాల్లో చంద్రబాబు నాయుడు వెళ్ళటం, మాట్లాడటం, అధికారులు వెళ్ళి మాట్లాడటం, ఇవన్నీ చేసినా కూడా జరగలేదు. అదేవిధంగా ఆ ఆస్తులతో పాటుగా విద్యుత్ బకాయిలు కూడా తెలంగాణ ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి విద్యుత్ బకాయిలు 1000 కోట్లు ఉన్నటువంటి వాటిని ఇవ్వటం లేదు. అయితే 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా వాళ్ళిద్దరూ మిత్రులే కాబట్టి అందరూ అనుకున్నారు ఇంక అన్ని సమస్యల పరిష్కారం అవుతాయి రెండు రాష్ట్రాల మధ్య. వెళ్ళాడు కేసీఆర్ని కలిశాడు జగన్మోహన్ రెడ్డి, దావత్ చేసుకున్నాడు. తర్వాత ఏమైంది అని అంటే అక్కడ సెక్రటరేట్లో ఉండేటువంటి బిల్డింగ్స్ అన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చేసాడు, ఎవరికి చెప్పకుండా. ఆ విధంగా విద్యుత్ బకాయిలు అడిగినటువంటి పరిస్థితి లేదు, ఏం లేదు. ఈ 9th, 10th షెడ్యూల్ ఆస్తులకు సంబంధించిన వ్యవహారం ఎక్కడ వేసిన గొంగళ అక్కడే. అంటే వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రానికి సంబంధించినటువంటి హక్కులకు సంబంధించినటువంటి వాటిని కేసీఆర్కి ఒక రకంగా తాకట్టు పెట్టాడు అనేటువంటి దాని మీద జగన్మోహన్ రెడ్డి మీద తెలుగుదేశం వాళ్ళు, మిగతా వాళ్ళు విమర్శ చేసేటువంటి పరిస్థితి. మరి 9.5 ఏళ్ళు అయింది, 2 ప్రభుత్వాలు వచ్చాయి, ఇప్పటికి పరిష్కారం కాల. మరి ఇప్పుడు అక్కడ ప్రభుత్వం మారింది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఇంకా ఏనా 2-3 నెలలు ఉంటారు, ఆ తర్వాత మారతారా, కొత్త ప్రభుత్వం వస్తుందా ఏంటి అనేది చూడాలి. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి వాళ్ళ రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యలు ఏది విభజన చట్టంలో వాళ్ళ రాష్ట్రానికి కొన్ని ఇప్పుడు వాళ్ళ ప్రాజెక్టు చేవెళ్ళ రంగారెడ్డికి సంబంధించినటువంటి ప్రాజెక్టు దాని మీద జాతీయ హోదా కావాలనేటువంటి దాని మీద కానివ్వండి, మిగతా కొన్ని ఇష్యూస్ వాళ్ళకు కూడా ఉన్నాయి. కొన్ని సమస్యలు సింగరేణికి సంబంధించినటువంటి క్యాలరీస్ విషయంలో కేంద్ర ప్రభుత్వ సహకారానికి సంబంధించినటువంటి విషయాలు, ఇలాంటివన్నీ కూడా. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా విషయం, ఇవన్నీ కూడా ఈ 9th, 10th షెడ్యూల్ ఆస్తులు, అదేవిధంగా బకాయిలకు సంబంధించినటువంటి విద్యుత్ బకాయిలు, ఆస్తుల పంపకం, వీటి మీద
మరి ఆయన చొరవ చూపించారు, నేను మాట్లాడతాను జగన్మోహన్ రెడ్డితో అని. మరి జగన్మోహన్ రెడ్డి కూడా మరి రేవంత్ రెడ్డితో మరి ఈ సెషబిషలు వదిలిపెట్టి కేసీఆర్తో సంబంధాలు ఉన్నాయి కాబట్టి మరి రేవంత్ రెడ్డితో కలుస్తారా లేదని చూడాలి. ఎందుకంటే మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వారంలోనే జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్కి వెళ్ళాడు. హైదరాబాద్కి వెళ్ళి ఆసుపత్రుల్లో నుంచి ఇంటికి వచ్చినటువంటి కేసీఆర్ని కలిసి పరామర్శించాడు. కానీ అక్కడ పక్క రాష్ట్రమైనటువంటి ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డిని గెలవలేదు. ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఇంకొక రాష్ట్రానికి వెళ్ళినప్పుడు సంప్రదాయంగా ఆ రాష్ట్రానికి గెస్ట్ కాబట్టి అక్కడ ముఖ్యమంత్రి కార్యాలయం వాళ్ళు ఆహ్వానించటము, అదేవిధంగా లేదు అంటే వీళ్ళు కలవటం అనేటువంటిది ఒక సంప్రదాయం. అది రేవంత్ రెడ్డి కనీసం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అసలు అభినందించారో లేదో, మరి ఫోన్ చేసి నేరుగా మరి అభినందించారో లేదో కూడా తెలియదు. మరి అందరూ ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి కూడా ఫోన్ చేసి మాట్లాడారేమో. మరి అదైతే నేనైతే అక్కడ వార్తలు చూసుకుంటలేదు. మరి మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు కలవటానికి అవకాశం ఉంటుంది కదా, జగన్మోహన్ రెడ్డికి కలుస్తారు అని అంటే ఖచ్చితంగా వాళ్ళు అవకాశం ఇచ్చేవాడు. మరి కేసీఆర్తో ఉన్నటువంటి సంబంధాలు రీత్యా మరి రేవంత్ రెడ్డితో కలవటానికి ఇష్టం లేదేమో. ఇది వ్యక్తిగతమో రాజకీయాలకు సంబంధించినటువంటి అంశం కాదు, రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి రేవంత్ రెడ్డి కూడా చొరవ చూపించాడు. కాబట్టి నేను అవసరమైతే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో కలుస్తా, మాకు రాజకీయాలతో విభేదాలు లేవని చెప్పారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చొరవ చూపి కేసీఆర్ అక్కడ ఉండేటువంటి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ఉన్నటువంటి సమస్యల పరిష్కారం దిశగా కొంత ప్రయత్నం చేస్తే మంచిది. ఇప్పటికే కేంద్ర హోంశాఖ రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి విభేదాల పరిష్కారం దిశగా కొన్ని ప్రయత్నాలు చేస్తుంది, మీటింగ్స్ పెడుతుంది. ఆ మీటింగ్స్ ఎలా ఉన్నాయనంటే 2 అడుగులు ముందుకి 1 అడుగు వెనక్కి అనేటువంటి విధంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఫలితం రావట్ల 9.5 ఏళ్ళు అయిపోయింది. చాలా నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్కి. మరి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి స్నేహాస్తాన్ని అందుకొని మరి జగన్మోహన్ రెడ్డి ఏమైనా ముందుకెళ్తారా, ఆ రాష్ట్రంతో సత్సంబంధాలు కొనసాగేటువంటి విధంగా చూస్తారా అనేటువంటి విషయాన్ని చూడాలి. ఇంకా ఏబిఎన్ రాధాకృష్ణ ఇంటర్వ్యూలో చాలా ఆసక్తికరమైనటువంటి అనేకమైనటువంటి విషయాలు రేవంత్ రెడ్డి చెప్పారు. ఇప్పుడు మీకు ఆల్రెడీ అది యూట్యూబ్లో దొరుకుతుంది కాబట్టి అందరూ కూడా చూడొచ్చు. ఎందుకోసమనంటే రేవంత్ రెడ్డి మొట్టమొదటి ఇంటర్వ్యూ అనుకుంటా బహుశా న్యూస్ ఛానల్కి, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నెల రోజుల తర్వాత మొట్టమొదటిసారి ఏబిఎన్కి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి పరిస్థితి. ఆయన ఖచ్చితంగా ఎన్నికలు పోలింగ్ ముందు రోజు అనుకుంటా రాధాకృష్ణకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ముఖ్యమంత్రి అయిన వెంటనే నేను ఫస్ట్ ఇంటర్వ్యూ మీకే వచ్చి ఇస్తాను కౌంటింగ్ అవ్వగానే అని చెప్పారు. ఆ విషయాన్ని కూడా ప్రస్తావించాడు రేవంత్ రెడ్డి. మేము వెంటనే రాలేకపోయాం, అయినా ఒక నెల రోజులు మేము పనిచేసిన తర్వాత ఏం పని చేసామో చెప్పుకోవడానికి బాగుంటుందనే దాని మీద అని రాధాకృష్ణ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే రైజ్ చేశారు. ఎందుకోసమనంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళందరూ కూడా మిమ్మల్ని 5 ఏళ్ళు పరిపాలన చేయనిస్తారా, ఏదో 2 ఏళ్ళు 1 ఏళ్ళు మాత్రమే ఉంటాడు తర్వాత దిగిపోతాడు అనే విషయాలు, ఈ ప్రస్తావనలు ఇవన్నీ కూడా చేశారు. రేవంత్ రెడ్డి చాలా మెచ్యూర్డ్గా సమాధానాలు ఇచ్చారు. ఆయన ఎన్నాళ్ళు పనిచేసామనేటువంటిది కాదు, రాజశేఖర రెడ్డి అయినా అదేవిధంగా ఎన్టీ రామారావు అయినా కానీ, ఎన్టీ రామారావు 7 ఏళ్ళే పరిపాలించాడు, రాజశేఖర రెడ్డి 5.5 ఏళ్ళు పరిపాలించాడు. నేనైనా 2 ఏళ్ళు చేస్తాను, 5 ఏళ్ళు చేస్తాను, 10 ఏళ్ళు చేస్తాను అనేటువంటిది కాలం చెప్తుంది. కానీ నేను చేసేటువంటి పని ముఖ్యమైనటువంటిది. సంక్షేమ వాళ్ళు అమలు చేసినటువంటి ముఖ్యమంత్రులుగా మంచి పాలకులుగా పేరు తెచ్చుకున్నారు, అలాంటి పేరు తీసుకోవాలనేటువంటి నా ప్రయత్నము అనేటువంటి విషయాన్ని, అంతర్గతమైనటువంటి రాజకీయాలు, ఈ కుట్రలు కుతంత్రాలు సీనియర్ల వైపు నుంచి ఎలా ఉంది మీకు, ఇలాంటి విషయాలన్నింటిలో కూడా చాలా చాకచక్యంగా రేవంత్ రెడ్డి సమాధానం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ ఆంధ్ర రాజకీయాలకు సంబంధించినటువంటి 2 రాష్ట్రాల మధ్య సత్సంబంధాల విషయంలో చాలా కీలకమైనటువంటి అంశాల ప్రస్తావన మాత్రం ఈ విధమైనటువంటి చర్చలో జరిగింది. భవిష్యత్తులో మరి 2 రాష్ట్రాల మధ్య మంచి సంబంధాలు నెలకొని 2 రాష్ట్రాలకు ప్రయోజనాలు జరుగుతాయని మనం ఎదురు చూద్దాం.